మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక అరుదైన గుర్తింపు దక్కింది. ఇప్పటికే తన కష్టానికి ప్రతిభకు ఫలితంగా 2006లో పద్మభూషణ్, 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్, 2024లో పద్మవిభూషణ్ మరియు మోస్ట్ ప్రొఫిలిక్ యాక్టర్ డాన్సర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన్ను వరించింది. అలాగే స్టేట్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు చాలానే వచ్చాయి. అయితే ఈసారి మన భారతదేశంలోనే కాదు, ఏకంగా యూకే పార్లమెంట్ చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 19న చిరంజీవి గారు ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. మొత్తం మీద తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇక మార్చి 19న యూకే పార్లమెంట్ లో ఈ అవార్డు చిరుకు అందజేయనున్నట్లు ప్రకటించారు. సినీ రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిరంజీవి సామాజిక సేవలోనూ ముందు వరుసలో నిలిచారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, బ్లడ్ బ్యాంక్ల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 155 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి గారు రాజకీయ రంగంలోనూ ప్రవేశించారు. ప్రజారాజ్యం ఏర్పాటు, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కొద్ది కాలంగా చిరంజీవి గారు తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి ఆయన ముగింపు పలికారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సక్సెస్ గురించి చిరంజీవి పలు సందర్భాల్లో సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెద్ద తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇక త్వరలోనే ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు చిరంజీవికి యూకే ప్రభుత్వం ప్రకటించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ ఈ ప్రకటన మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష మరియు ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంజీవి గారు విశ్వంబర మూవీ తర్వాత అనిల్ రావిపూడితో ఒక కామెడీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ వదిలతో మాస్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.